హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తాను. ఈ ఎగ్ దోశ కోసం కావలసినవి దోశల పిండి చూడండి, ఈ విధంగా పల్చగా ఉండాలి. అలాగే 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఆనియన్ తురుము, కొత్తిమీర తురుము, అలాగే ఒకటి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో కారం 1 స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడగా. మనం ఆల్రెడీగా ఈ దోశ మిశ్రమంలో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ వీటికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఎగ్ బ్యాటర్ రెడీ అయింది కదా, ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. ఇది వేడైన తర్వాత ఆనియన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశలు అనేవి అంటుకోకుండా బాగా వస్తాయి. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, ఇప్పుడు ఇది కొద్దిగా కాలింది కదా, ఇప్పుడు ఈ ఎగ్ బ్యాటర్ని వేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం దోశ అంతా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. మీకు అవసరం కావాలనుకుంటే పైన కొంచెం గరం మసాలా వేసుకొని కూడా తినొచ్చు. ఈ గరం మసాలా వేయడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనం రెండవ వైపు టర్న్ చేసుకుందాం. మనకి రెడీ అయింది కదా, ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఈ దోశని మనం చట్నీ లేకపోయినా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే డబుల్ ఎగ్ తినే వాళ్ళైతే మనం రెండోది కూడా వేసుకుందాం. ఈ దోశ కొంచెం కాలింది కదా, ఇప్పుడు ఈ ఎగ్ బ్యాటర్ని వేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇది ఎగ్ దోశ మనకి అయింది కదా. అలాగే డబుల్ ఎగ్ తిన్న వాళ్ళైతే మరో ఎగ్ని ఇలా కొట్టేస్తే పైన వేసుకుంటారు. టేస్టీగా ఉండే ఎగ్ దోశ రెడీ అయింది కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ నాకు పెట్టండి, అట్లా మీరు చేసుకుని ఎట్లా వచ్చిందనేది.
అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.